బ్యాక్ లక్ష్మణ్ గారు కంటిన్యూ. ఆ, ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోర్టులు మొట్టికాయలు పెట్టేంత వరకు రాకూడదు. ప్రభుత్వం కూడా న్యాయబద్ధంగానే వ్యవహరించాలి. ఇప్పుడు కట్టుకోవడాన్ని ఎవరు సమర్థించడం లేదు. అక్రమంగా కట్టుకుంటే దాన్ని ఎవరు సమర్థించాల్సినట్టు అవసరం అయితే లేదు, కానీ చట్టబద్ధంగా వ్యవహరించాలి కదా. ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకున్నారా? కాదు. గత ప్రభుత్వంలో కట్టుకున్నారు అనుకున్నాం, లేదా అంతకుముందు ప్రభుత్వంలో కట్టుకున్నారు అనుకున్నాం. మరి పర్మిషన్లు ఎలా ఇచ్చారు? అలా కట్టుకుంటే చూస్తూ ఎందుకున్నారు? చూసాం కదా చాలా చోట్ల. ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు కోర్టు మెన్షన్ చేసిన చెరువుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆక్రమించుకొని ఎప్పుడో కట్టారు. అంటే ఇక్కడ రాజకీయ కారణాలు కావచ్చు, లేకుంటే కనుక అవినీతి కావచ్చు. ఈ రెండు కారణాల వలన చూసి చూడనట్టు వ్యవహరించి నిర్మాణాలు జరిగాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఇవాళ ఒక చిన్న మామూలు కంపెనీలు కాదు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇవాళ సిటీలో అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి అనేక చెరువుల పక్కన, అంటే చెరువులు కూడా ఆక్రమించేసి భవన నిర్మాణాలు చేపట్టారు. లక్ష్మణ్ గారు ఇందులో ఒకటి మనం చూడొచ్చు. ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, లేదంటే హైదరాబాద్ సిటీ కావచ్చు, గత 30 సంవత్సరాల నుంచి పెరిగింది. అంటే నాకు తెలిసి 1994 నుంచి పెరిగింది. ఈ 1994 నుంచి కూడా ఉన్న గవర్నమెంట్లు టీడీపీ వర్సెస్ కాంగ్రెస్, తర్వాత 2014లో టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. అంటే ఈ మూడు పార్టీలే కదా ఇది అధికారంలో, ఈ మూడు పార్టీలే. అంటే తప్పు ఎక్కడ జరిగింది? అంటే ఒకరినొకరి తర్వాత జరిగింది అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు అడుగులు ఒత్తుతారు, వాళ్ళకి చందాలు ఇస్తారు, పార్టీకి నిధులు ఇస్తారు, అభ్యర్థులకు నిధులు ఇస్తారు. మనకు హెల్ప్ చేశారు కదా అని మీరు చూసి ఉన్నట్టు ఉంటారు. ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా, ఇదిగో పలానాయన చెరువు ఆక్రమించి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నాడని కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోకపోవడం. ఇప్పుడు రెండోది, అన్నిటికీ మించి చూడండి విచిత్రము. సరే, అంతకుముందు ప్రభుత్వం వదిలేస్తే టిఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతిలో ఉంది? కేటీఆర్ చేతిలో ఉంది 10 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి చేతిలో ఉంది. అంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకు వాళ్ళ చేతిలో ఉండాలి చెప్పండి? ఎందుకు ఉండాలి అంటే అందులో ఏదో లాభాపేక్ష ఉన్నట్టే కదా వాళ్ళకు. ఆ శాఖలు దగ్గర పెట్టుకున్నారంటే ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి? ఆ శాఖలు రెండు. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కొత్తగా మంత్రివర్గ విస్తరణ జరిగినా కూడా ఎవరికి ఇవ్వలేదు దాన్ని. అంతకుముందు కేటీఆర్ చేతిలో. ఇప్పుడు నాకు ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లోనే ఒక సెక్రటరీ చెప్పాడు, కేటీఆర్ టెలిఫోన్ చేసి లేకపోతే మెసేజ్ పెట్టి ఫలానా ఫైల్ క్లియర్ చేయండి అంటే తప్ప ఎన్ఓసీలు కానీ పర్మిషన్లు కానీ చేయడానికి వీల్లేదట. అంత ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆ 10 సంవత్సరాలు. అంటే ఎవరికైనా పని కావాలంటే, అంటే ఏదైనా శాంక్షన్ చేయించుకోవాలి అంటే, ఎన్ఓసీలు కావాలంటే కేటీఆర్ దగ్గరికి వెళ్ళిపోయి మరి ఆయనతో ఏం అడ్జస్ట్ అవుతారో అప్పుడు ఆయన ఇది చెయ్యండి అంటే అది చేయాలి. ఇది మా పరిస్థితి అని చెప్పాడు ఒక ఆయన. సరే, ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయిపోయాడు అనుకోండి. అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్లు ఉంటే మరి ఇంకా ఆక్రమణలు విక్రమణలు ఇప్పుడు మాట్లాడితే ఏం ప్రయోజనము మరి? రైట్. లక్ష్మణ్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సంధ్యారెడ్డి గారు మనం చూస్తున్నాం ఏదైతే హైడ్రా కూల్చివేతలు అనేది, అవి ఏదైతే నాలాలు కావచ్చు, లేకుంటే అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం తప్పు లేదు. ఎందుకంటే రోడ్లు కావచ్చు, చెరువులు కావచ్చు, ఏదైతే